అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చాలు. ఇక్కడ ఒక సంఘం గురించి మరి దేవుడు మనకి తెలియజేయాలని ఆశపడుతున్నాడు. ఆ సంఘంలో వారంట సత్క్రియలు కలిగిన వాళ్ళు. సత్క్రియలు అని అంటే మంచి కార్యములు, మంచి పనులు అని అర్థం. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మంచి పనులు ఏంటి అని అంటే బీదలను కనుకరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఇలా ఈ మంచి కార్యక్రమాలన్నీ ప్రపంచమంతటా మనం చేస్తూ ఉంటే మనలో ఉన్న దేవుణ్ణి మనం ఘనపరిచినట్లు లెక్క, మన దేవుణ్ణి మనం వారికి చూపించినట్టే లెక్క. ఈ సంఘం ఏం చేసిందంట, మంచి పనులు చేస్తుందంట. కొంతమంది నేను క్రైస్తవుణ్ణి, నేను పాస్టర్ని అని చెప్పి వచ్చిన వాళ్ళని ప్రశ్నిస్తుందంట ఈ సంఘం నిలబెట్టి. బైబిల్లో నీకేం తెలుసు, బైబిల్లో ఉన్నటువంటి ప్రశ్నలు అడిగి పరీక్షిస్తున్నారంట పాస్టర్ని. అపోస్తులుడైనవని, అపోస్తులుడు అంటే ఎన్నుకోబడిన వాడు అని అర్థం. సువార్థికుడు అవని ఎవరైనా వచ్చి మేము ఇలా బోధిస్తాము అని అంటే తిరిగి వీరు ప్రశ్నలు అడిగి మరి ఎవరు నిజమో ఎవరు అబద్ధికులో తెలుసుకుంటూ మరి అబద్ధికులను ఖండిస్తూ వారిని వారి దగ్గరికి రానివ్వకుండా చేస్తున్నారు. ఇంత మంచి క్రియలు ఉన్న వారి మీద దేవుడు ఒక నేరాన్ని మోపుతున్నాడంట. అంటే ప్రపంచం మొత్తంలో ప్రతి మానవుడు ఎంత మంచిగా ఉండాలని చూసినా సరే ఎక్కడో ఒక లోపం మాత్రం ఖచ్చితంగా మానవుల్లో ఉంటుంది. ఆ లోపం మీద దేవుడు నిందేస్తున్నాడు. ఇప్పుడు ఈ సంఘం మీద ఏం వేస్తున్నాడు నింద అంటే ప్రేమ లేదంట ఆ సంఘంలో. అందుకే ప్రేమ, దేవుడు అంటాడు ప్రేమ సమస్త దోషములను కప్పును, ప్రేమ లేనివాడు తండ్రిని చూడలేడు. క్రొత్త నిబంధన అంతా ప్రేమ మీదే ఉంటుంది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలను. మరి ప్రేమించకపోతే ఆ సంఘం యొక్క క్రియలన్నీ లెక్కలోకి రావంట. దేవుణ్ణి గనక ప్రేమించకపోయినా, మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించకపోయినా దేవుడు మన మీద నిందేస్తాడని చెప్పి వాక్యం మనం తెలియజేస్తుంది. ఇప్పుడు సత్క్రియల గురించి వద్దాం ఒకసారి. మరి క్రియలు అంటే ఏంటి? మరి వాక్య రూపంలో కొన్ని వాక్యాలు చూద్దాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 3వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 3వ వచనం. అయితే దేశములో నుండి దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. దేవునికి మంచి క్రియలు కనబడుచున్నాయంట ఒక మానవుడి యందు. మరి మన యందు ఏ క్రియలు కనిపిస్తున్నాయి దేవునికి? అసలు మనం క్రియలు చేస్తున్నామా లేదా? ఒక ప్రశ్నని మనము మనసులో వేసుకోవటము మంచిది. కీర్తనల గ్రంథము సామెతలు 11వ అధ్యాయము 27వ వచనం. సామెతలు 11:27. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మలమగును. 11:27. సామెతలు 11:27. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చేయగోరు వానికి కీడే మూలం. మేలు చేయాలి అని ఆశ కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఉపాయాన్ని ఆలోచిస్తాడంట. కీడు చేయాలన్న ఆలోచన కలిగినవాడు కీడునే ఎంచుకుంటాడు. అంటే ఇక్కడ మేలు చేయాలి అని అనుకునేవాడు మంచి ప్రవర్తన కలిగి మంచి ప్రవక్తన సత్క్రియని చేయాలని ఆశపడతాడు. కీడు చేయాలనుకునేవాడు కీడునే మొదట ఎంచుకుంటాడు. మరలా ఇంకో వచనంలో చూద్దాము. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 20వ వచనం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము
20వ వచనం. మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదా దేశమంతటను తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. పౌలు గారు సువార్త చాలా ఇప్పటి కాలంలో ఉన్నట్టుగా ఉండదు, భిన్నంగా ఉంటుంది ఆయన సువార్త. మంచి క్రియలు, సత్క్రియలు కలిగి ప్రకటించాలంట సువార్తను ఎప్పుడైనా సరే. అందుకే బైబిల్లో ఉంటుంది, నీ కంటిలోని నలుసు ఎంచుకోక ఎదుటివారి కంటిలో దూలమును ఎంచకూడదు అని ఉంటుంది బైబిల్లో. కాబట్టి పౌలు గారు మంచి సత్క్రియలు చేసి నీ యొక్క సువార్తను ప్రకటించుడి అని బైబిల్ సెలవిస్తుందని చెప్తున్నారు. రోమపత్రిక కూడా చూద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. రోమపత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ యెహోవా దేవుడు మరి జడ్జిమెంట్ దినమున, తీర్పు రోజు నుంచోబెట్టి వారి వారి రోమపత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. మరి జడ్జిమెంట్ రోజు వాని వాని క్రియలు చెప్పునానంటే నువ్వు ఏం విత్తుతావో అదే పంట కోస్తావు. మనము ధాన్యం విత్తితే తిరిగి ధాన్యాన్నే కోస్తాము. కూరగాయ పంట వేస్తే తిరిగి కూరగాయలనే పొందుతాము. మరి చెడుని నాటితే తిరిగి మరలా చెడునే పొందుతాం. అందుకే కత్తి పట్టినవాడు కత్తితోనే చివరికి చంపబడతాడు. కాబట్టి మనం ఈ ప్రపంచంలో ఉండి జీవిస్తూ బతికి ఉన్నంత కాలము దేవుడు మనలో ఏం చూస్తాడు అంటే క్రియ అంటే పని అని అర్థం. ఏం పని చేసావు, దేవునికి తగ్గట్టుగా నువ్వేం చేసావు, దేవునికి మహిమపరిచే విధంగా నీ పనిలో ఏముంది, దేవుని గణపరిచావా హీనపరిచావా, నీ సత్క్రియలను దేవుడు లెక్కిస్తున్నాడు. ఆ సత్క్రియలకు తగినట్టుగానే జీతం ఇస్తాడు. పనికి తగినట్టుగా జీతంలాగా మన క్రియకు తగ్గట్లుగా మనకు ఒక స్థానాన్ని దేవుడు జడ్జిమెంట్ రోజు ఇవ్వటం జరుగుతుంది. మరి మంచి క్రియలు కలిగి జీవిస్తే ఏమైద్ది అది కూడా చూద్దాం. ఎలాంటి క్రియలు కావాలి అని అంటే మంచి క్రియలు కావాలని చూసాము. ఇప్పుడు ఆ క్రియలు కలిగి జీవిస్తే ఏం జరుగుతుంది? ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనము. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనము. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. సత్క్రియ అంటే మంచి పనులు. నీవు కానీ మంచి పని చేసి మంచి స్థితిలో ఉంటే తల ఎత్తుకొని తిరగవా? ఒకవేళ సత్క్రియ చేయక అందరినీ అవమానపరుస్తూ అందరి నాశనమును కోరుకొని పాపంలో కూరుకుపోయే నీవు ఏ విధంగా బతుకుతావు అని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి మనము కానీ మంచి క్రియలు కలిగి ఉంటే తల ఎత్తుకొని జీవిస్తామంట మన జీవితాంతం. తర్వాత ఇంకో వచనం చూద్దాము. కీర్తనలు 62వ అధ్యాయము 12వ వచనం. కీర్తనలు 62:12. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. కాగా కృప చూపుటయు నీది. ప్రభువా, మనుష్యులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. అంటే మనకు ఒకడు మంచి చేస్తాడు, ఒకడు మంచి చేస్తే 10 మందికి కీడు చేస్తాడు మనకి.
ఆ 10 మంది కీడు చేసే క్రమము ఎవరు గమనిస్తారు అని అంటే దేవుడు గమనిస్తాడు. ప్రతి క్రియకి తిరిగి వారికి ప్రతిఫలము ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఆ క్రియని, ఆ ప్రతిఫలాన్ని ఎవరిస్తారు అని అంటే ప్రభువే. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే నెమ్మదిగా ఉండటం, దేవునికి మన యొక్క బాధను అప్పచెప్పుకోవటం, దేవునికే వదిలేయటం. తర్వాత దేవుడు ఏం చేస్తాడు? ప్రభువా, నీవు వారి ప్రతి క్రియకు ప్రతిఫలం ఇచ్చువాడవు కనుక వారి క్రియలకు తగిన రీతిగా వారు అనుభవించుటకు సహాయం చేయండి. కాబట్టి మనం ఏం చేస్తామంటే మన కోపం వస్తే మనమే దిగుతాం అనమాట రంగంలోకి. తిడితే తిట్టడం, కొడితే కొట్టడం, వాళ్ళు ఏం చేస్తే తిరిగి వారికి రెట్టింపు చేయాలని ఆలోచన చేస్తాం. కానీ ప్రభువు మనుష్యులకందరికీ వారి వారి క్రియల చొప్పున వారికి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి మన జీవితంలో మంచి క్రియ ఏంటి అని అంటే మౌనంగా ఉండటమే మంచి క్రియ అని బైబిల్ సెలవిస్తుంది. తర్వాత చెడ్డ క్రియలు చేస్తే ఏం జరుగుతుంది? మంచి క్రియలు చేస్తే తలెత్తుకుంటాము, చక్కగా మనకెవరైనా చెడు చేసినా వాళ్ళ క్రియలు చెప్పిన వాళ్ళకి ప్రతిఫలం దొక్కిద్ది. ఇప్పుడు మనమే చెడ్డ క్రియ చేస్తే ఏమవుతుంది? యోబు గ్రంథము 34వ అధ్యాయము యోబు 34:25. ఒక్క నిమిషం. యోబు 34:25. వారి క్రియలను 34:25 వారి క్రియలను ఆయన తెలుసుకొనుచున్నాడు, రాత్రియందు ఆయన నాశనము కలుగజేయగా వారు నలగగొట్టబడుదురు. వారు ఏమవుతారంటగా? క్రియ చేస్తే, చెడ్డ క్రియను చేసిన ఉపయోగించిన ఏమవుతారంట? రాత్రికి రాత్రే నలగగొట్టబడతారంట. రాత్రులు వచ్చే జబ్బులు ఏంటో తెలుసా? ఓన్లీ నైట్ టైం వస్తాయి. కొన్ని ఏమొస్తాయి నైట్ టైం? ఓకే, జలుబు తగ్గంటే అది ఎప్పుడు పెడితే ఎప్పుడు వచ్చింది. నైట్ టైం వస్తూ కొంచెం జాగ్రత్త పడుతూ ఉంటారు. గుండె జబ్బులు కలిగిన వాళ్ళు నైట్ టైం వస్తుంది. ఇంకేముంటాయి? కాళ్ళు నొప్పులు ఈ టైం కూడా నైట్ టైమే వస్తూ ఉంటాయి ఎక్కువ. సో రాత్రి కాలమున ఒకసారి మళ్ళీ చదువుదాం. వారి క్రియలను ఆయన తెలుసుకొనుచున్నాడు, రాత్రి యందు ఆయన నాశనము కలుగజేయగా వారు నలుగగొట్టబడుదురు. చెడ్డ క్రియలు గనక కొనసాగిస్తే రాత్రి కాలమున వారు నలుగగొట్టబడతారని బైబిల్ సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము ఇంకో వచనం చూద్దాం. 10వ అధ్యాయము కీర్తనలు 10:2. దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు, వారు యోచించిన మోసక్రియలు తామే చిక్కుకొందురు. అందుకే పక్షి చూచినప్పుడు వల వేయుట వ్యర్థము. అందుకే ఒకవేళ మనం ఇంకొకరికి ఉచ్చు బిగిస్తే ఆ ఉచ్చు తిరిగి మనకే అంటిద్ది. దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు, వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది అదే. దుష్టుడు దీనుణ్ణి వెంటాడుతున్నాడు, వేధిస్తున్నాడు, హింసిస్తున్నాడు, బాధిస్తున్నాడు. తిరిగి ఆ యొక్క దుష్టునికి ఎప్పుడో ఒకప్పుడు తప్పదు చిక్కు. తర్వాత సామెతలు 11వ అధ్యాయము 19వ వచనం. సామెతలు 11వ అధ్యాయము 19వ వచనం. యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టుల క్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. కొన్ని విషయాలు అంటూ ఉంటాం, ఏందమ్మా చెప్పిన మాట ఎండా చెప్పింది చేయడా అని అంటే, లేదమ్మా
చావుకు దగ్గర పడ్డాడని అంటారు కొన్ని విషయాలు. ఇట్లా బైబిల్ సెలవిస్తుంది. దుష్టత్వమును కానీ వదలకపోతే దేనికి దగ్గర అవుతాము? మరణమునకు దగ్గర అవుతాం. ఇంకోసారి చూద్దాం. యథార్థమైన నీతి జీవదాయకము. యథార్థంగా జీవించే జీవితము జీవదాయకము అంటే బ్రతుకునిచ్చేదంట. దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. కాబట్టి చెడు మార్గమును చెడు క్రియలను కానీ మనము కొనసాగిస్తే మరణానికే మనం దగ్గర అవుతున్నామని బైబిల్ సెలవిస్తుంది. ఒకవేళ నువ్వు మంచి సత్క్రియలు కలిగి ఉంటే నీవు తల ఎత్తుకొని బ్రతకగలవు. మరి సత్క్రియ లేకుండా చెడ్డ క్రియలు కానీ నువ్వు కొనసాగిస్తే మరణమునకు దగ్గర అవుతావు అని బైబిల్ సెలవిస్తుంది. ఇంకో వచనం గమనిద్దాము. ఎలాంటి క్రియలు చేయకూడదు. కొన్ని చేసే ఉంటాయి, కొన్ని చేయనివి ఉంటాయి క్రియలు. బైబిల్లో ఒక మాట ఉంటుంది తెలుసా? అతి మంచితనము చూపరాదు అని ఉంటుంది. తెలుసా మీకు? విన్నారు ఎప్పుడైనా? మంచితనంలో కూడా అతి మంచితనం ఉంటుందంట. మంచి చేయాలి అందరికీ అని అనుకుంటాం, దానిలో ఇంకా అతి మంచితనం. మనం మంచితనం ఇంకా ఎక్కువ చూపిస్తే మనకే తిప్పలు తప్పవు అన్నమాట. అలాంటివి క్రియలు, ఎలాంటి క్రియలు చేయాలి అసలు? నిర్గమకాండము 23వ అధ్యాయము 24వ వచనం. నిర్గమకాండము 23వ అధ్యాయం 24వ వచనం. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను. చాలు. ఇక్కడ ఏ ఏ క్రియలు చేయకూడదు. ఇక్కడ వెంటనే వారి విగ్రహములు అని అంటే మనకేం గుర్తొస్తారు? అన్యులు గుర్తొస్తారు. కానీ మనలో కూడా హిందువులు ఉన్నారనమాట. లైక్ అన్యులు, హిందువులను కూడా అనకూడదు కానీ అన్యులు మనలో కూడా ఉన్నారనమాట. ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. వెళ్ళిపోయి సిలువుకు మొక్కటం. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా నేను ఒక కొత్త సండే స్కూల్ చెప్తున్నాను. ఆ సండే స్కూల్లో వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారంటే, పోడియం ఉంటుంది తెలుసు కదా, చర్చిలో చిన్న స్టేజ్ టైప్ ఉంటుంది. ఆ స్టేజ్కి మోకరించి మొక్కుతున్నారనమాట, ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా ప్రార్థన చేసుకోవాలనుకో, ఆ స్టేజ్ దగ్గర ఇట్లా గ్రిల్స్ ఉంటాయి ఇట్లా పట్టుకోవటానికి. వెళ్ళిపోయి దాన్ని ఇట్లా పట్టుకొని ప్రార్థన చేద్ది. అవసరమా? ఎక్కడో మూలం కూర్చొని చేసిన ప్రార్థన దేవుడు వెండా? వచ్చి అక్కడే ఆ పీఠం దగ్గరే కూర్చి ప్రార్థన చేయాలా? మళ్ళీ చర్చి దగ్గరికి వచ్చి అంట. ఎందుకు అవన్నీ? ఎందుకు? ఎక్కడన్నా ఉందా చేయమని? ముద్దు పెట్టుకోవాలి వెళ్ళేటప్పుడు, చర్చి కనిపించినప్పుడు. చర్చికి లేకపోతే దారిలో ఏమైనా చర్చి కనిపిస్తే ఆపి మొక్కుకోవాలి కాసేపు. ఎక్కడైనా ఉన్నాయా? లేవే. మళ్ళీ ప్రార్థన చేయాలి, పాస్టర్ గారే చెయ్యాలి. అయ్యా నాకు బాగా జలుబు వచ్చేసింది అయ్యా ప్రార్థన చేయండి. నువ్వు చేసుకోలేవా? నీకు నోరు లేదా? ఉందిగా. ఒకళ్ళని తిట్టడానికి నోరు వస్తుంది, బూతులు మాట్లాడడానికి నోరు వస్తుంది, ఒకళ్ళ మీద నిందలేయడానికి నోరు వచ్చింది. కానీ నాకు జలుబు చేసింది, నాకు ఆరోగ్యం కావాలి అని చెప్పి నోరు మాత్రం రావట్లేదు మనిషికి. వెళ్ళి పాస్టర్గా చేయాలి ప్రార్థన. ఆయనేం బైబిల్ తల మీద పెట్టి ప్రార్థన చేయటం. ఆయన కనీసం చెప్పాలిగా నువ్వు చేసుకున్నావమ్మ ప్రార్థన అని చెప్పడు. అంటే ఇలాంటి క్రియలు కూడా మరి విగ్రహారాధన కిందకే వస్తుందని బైబిల్ తెలియజేస్తుంది. అందుకే నీవు బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవుడు చెప్పేది అదే, మాట వినండి. ఇవన్నీ నాకు వద్దు. వీటన్నిటిని అంటారంట విగ్రహారాధన బలులు అంటారు వీటన్నిటిని. ఓన్లీ ఒక జంతువుని తీసుకొచ్చి వధించటమే బలి కాదు, వీటన్నిటిని బలులు అంటారు. కాబట్టి మనం వీటన్నిటిని వదిలేయాలి, వీటన్నిటి నుండి బయటపడాలి, వీటన్నిటి నుండి మనసును మార్చాలి. చాలా జరిగిపోతున్నాయి ఈజీగా. ఓన్లీ నుంచోబెట్టి కళ్ళు కనిపిన వాళ్ళకి కళ్ళు తెప్పించేస్తున్నారు, మాట రాని వాళ్ళకి మాట తెప్పించేస్తున్నారు. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయంట ఒక పిల్లాడికి.
పిల్లోడిని లేపగానే వాడు పలికాడు. ఆరాధనలో కిడ్నీలో స్టోన్స్ అని కరిగిపోయినాయి అంట. మరి అట్టట్ట కరిగిపోయినాయి, నాకేం అర్థం కావట్లా. కూర్చున్నప్పుడే కడుపు అంతా భారంగా ఉందంట. ఆరాధన చేసి ఆ పిల్లాడి పేరుతో ప్రార్థన చేయగానే ఇప్పుడు ఫ్రీ అయిపోయింది అంటున్నాడు వాడు. ఇంకా హాస్పిటల్ ఎందుకు, అంతంత ఎత్తు చదువులు ఎందుకు, ఇంకా డాక్టర్లు ఎందుకు, నాకు అర్థం కాల. ఇవన్నీ చూసి మనుషులు ఏమవుతున్నారు, అట్రాక్ట్ అవుతున్నారు. ఆహా, మనకు కూడా ఏదో ఒక సమస్య తీరిద్ది. కానీ బైబిల్ ఏం చెప్తుంది, ఇలాంటివి ఏమీ జరగవు. సత్క్రియలన్నీ క్రియలు అన్నీ అయిపోయాయి, మంచి అద్భుతాలన్నీ అయిపోయాయి, సూచక క్రియలన్నీ అయిపోయాయి అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఇవి కూడా విగ్రహారాధన కిందకే వస్తాయి. వీటిని మనము ఎంకరేజ్ చేసినా అది కూడా ఒక పాపమే. కాబట్టి ప్రతిదీ తెలుసుకోవాలని బైబిల్ తెలియజేస్తుంది. ఇంకొకటి చూద్దాం మరలా, లేవికాండము 18వ అధ్యాయము. లేవికాండము 18వ అధ్యాయము 27వ వచనం. లేవికాండము 18వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగ్రక్కి వేయకుండునట్లు మీరు, అనగా స్వదేశీయే కానీ మీలో నివసించి పరదేశీయే కానీ, ఈ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. ఫస్ట్ నుండి ఇజ్రాయేలీలకు కానీ క్రొత్త నిబంధనలో మనకి కానీ చెప్పేటువంటిది ఒక్కటే, ఆయన కట్టడలను అనుసరించాలి. మరి పాత నిబంధనకు వచ్చేసరికి 10 ఆజ్ఞలు, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి 2 ఆజ్ఞలు. మరి వాటిలో మొదటి ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలను. కానీ మనం ఆ ఆజ్ఞ తప్పితే మిగతా అన్ని ఆజ్ఞలు పాటిస్తూ ఉంటాం. మరి దేవుడు చెప్పేటువంటి మాట ఏంటి అని అంటే, ఆజ్ఞను పాటించండి, నా మాట వినండి అని అంటున్నాడు దేవుడు. ఆజ్ఞను అనుసరించండి, ఆజ్ఞను గైకొనండి. అంతకంటే మనల్ని ఏం చేయమనట్లేదు దేవుడు. ఒక్క ఆజ్ఞను పాటిస్తే మనము అన్ని ఆజ్ఞలు వాటిలోనే వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెట్టామనుకో, వారిలో ఉన్న తప్పుల్ని ప్రేమించడం మొదలు పెడతాం, వారిని క్షమించటం మొదలు పెడతాం, మంచి కార్యాలు చేయాలన్న ఆశ పుట్టుకొస్తుంది. అంటే ఒక్క ప్రేమ సమస్త ఆజ్ఞలను కప్పేస్తుంది. కాబట్టి దేవుడు ఆజ్ఞలను పాటించమని కోరుతున్నాడు. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. యుద్ధోపకరణములు అనంటే యుద్ధానికి వెళ్ళటానికి కావలసిన సామాగ్రి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక సైనికుడు మామూలుగా ఊపుకుంటూ వెళ్ళిపోతాడా? చేతులు కావలసినటువంటి సామాగ్రి అంటే దట్టి, కిరీటము, ఒంటికేం కాకుండా కవచాలన్నీ ధరించుకొని కావలసిన చేతులు ఆయుధం, బాణమో బల్లెమో కత్తో ఏదోటి చేతిలో పట్టుకొని యుద్ధానికి బయలుదేరతాడు. మనము కూడా అంతే. ఎవరి మీద యుద్ధం చేయాలి? మనం అపవాది మీద యుద్ధం చేయాలి, మన కోరికల మీద యుద్ధం చేయాలి, మనలో ఉన్న దుష్టత్వం మీద యుద్ధం చేయాలి, మనలో ఉన్న పాపం మీద యుద్ధం చేయాలి. కాబట్టి మనము యుద్ధారోపణకు బయలుదేరాలి అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఈ క్రియలు కనుక మనము చేస్తే, ప్రేమను కలిగి ఉంటే, దేవుడు మన మీద నిందారోపణ వెయ్యలేరు. కాబట్టి ఈ యొక్క సంఘంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ సంఘము క్రియలు కలిగి ఉన్నది కానీ ప్రేమ లేదు.
మనలో కూడా ఇంతే. మనము దేవుని యందు నిజమైన భయము భక్తి ఉంటుంది, కానీ పక్కవారంటే ప్రేమ ఉండదు. పక్కవారిని మనకులాగా ప్రేమగా చూడలేం. ఎదుటి వారిని వేరుగా, మనల్ని వేరుగా చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు అదే అంటున్నాడు, మరి జడ్జిమెంట్ తీర్పు దినమున ఇదే మాట్లాడతాడు. నీలో ప్రేమ లేదు. మనం ఇక్కడ నుంచొని ఉంటే పక్కన సాతాను మనలో ఉన్న లోపాలు చూపిస్తూ ఉంటాడు అపవాది. ఇక్కడ మనం సంజాయిషి ఇచ్చుకోవాలన్నమాట. అయ్యా నేను ఇక్కడ ప్రేమ చూపించాను, ఇక్కడ ఇట్లా చేశాను, అట్లా చేశాను అని మన మీద అపవాది నిందలు మోపుతూనే ఉంటాడు. ఆ నిందలకి మనము సమాధానం చెప్పుకునే రీతిగా మనం ఉండాలి. మనం అట్లా ఉండాలి అని అంటే బైబిల్ చదవాలి, బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దేవుని యందు భయంతోనూ భక్తితోనూ ఉంటే వీటన్నిటిని మనం పొందుకొని మరి తీర్పు దినమున దేవుని యందు గర్వముగా నిలబడతాం. లేదు మనం ఇవేమి చేయలేదంటే దేవుడు ఒకే మాట, నీవెవరివో నాకు తెలీదు అనేస్తాడు. మనం ఎంత చేసినా అనవసరం, మనం ఎంత చేసినా వేస్ట్, దేవుని దృష్టి దాకా వెళ్ళకపోతే. కాబట్టి ప్రతిదీ మనం మనసులో ఉంచుకోవాలని మనవి చేస్తూ, మరి చిన్న మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గ్రహించండి. ఆ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనములు, బిడ్డను సండే స్కూల్కి పంపినటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు బట్టి వందనములు. వారి కష్టార్జితంలో తోడుగా ఉండండి, బిడ్డల చదువుల్లో తోడుగా ఉండండి. వచ్చినటువంటి సంఘాలను బట్టి వందనములు. అయా తండ్రి ప్రభు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఇళ్ల విషయంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. గృహ నిర్మాణంలో తోడుగా ఉండండి, గృహము కట్టుకునే కృపను వారికి అనుగ్రహించండి. అయా తండ్రి ఎండల మూలంగా, వర్షాల మూలంగా ఇక్కడ ఎవరికి తండ్రి అనారోగ్యం దరిదాపులో రాకుండా సహాయం చేయండి. పాముల మూలంగా ఎటువంటి కీడు వారికి సంచరించకుండా నీ రకాల కాపుదలు భద్రపరిచి ఇంటి చుట్టూ నీ రక కంచె వారికి అనుగ్రహించండి నాయన. మరలా నీ చిత్తమైతే వచ్చే శనివారం 7 నుండి 9 దాకా జరగబోయే ఉపవాస కూడికి మేమందరం సమకూడి స్తుతించి కనపరిచే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని నా ప్రియుడు, నా ప్రియరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి స్తుతించి బ్రతిమాలుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడై నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.